నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు. ఆలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి 10 రోజుల క్రితమైతే ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే తండ్రి చనిపోవడంతో తాను కూడా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లెలో బుధవారం తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు వచ్చిన తనయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. అలాగే ఇద్దరు కుమారులలో ఒకరు 10 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణిస్తే ఇంటికి ఆధారంగా ఉన్న మరొక కుమారుడిని విధి గుండెపోటు రూపంలో కబలించింది. కాలువపల్లె గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బరాయుడు 70 సంవత్సరాలు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని తల్లి లక్ష్మమ్మ, నెల్లూరులో నివాసం ఉంటూ ఉన్న కుమారుడు వెంకట సుబ్బయ్య 46 సంవత్సరాలు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం తెలపడం జరిగింది. ఇలా మీ తండ్రి చనిపోయాడు, అంత్యక్రియలు చేయాలి, రావాలని చెప్పేసి వెంటనే వెంకట సుబ్బయ్య కేవలం 10 రోజులు మాత్రమే అవుతూ ఉంది. తండ్రి చనిపోయాడన్న బాధతో అతనైతే రావడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వెంకట సుబ్బయ్య గారు భార్య శారద, కుమారుడు సతీష్తో కలిసి వచ్చారు. అతను తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత్యక్రియలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకువచ్చేందుకు తన బంధువుతో కలిసి బద్వేలుకు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క వస్తువులను ఆటోలో పంపి బైక్ మీద అతనైతే మళ్ళీ బయలుదేరడం జరిగింది. బద్వేలులోని పెద్ద చెరువు కట్ట దగ్గరకు రాగానే వెంకట సుబ్బయ్య గారికి కళ్ళు తిరగడంతో ముఖం పైన నీళ్లు చల్లడం జరిగింది. ముఖం పైన నీళ్లు చల్లి అతను స్పృహలోకి వచ్చిన తర్వాత బైక్ పైన రావడం కష్టమని చెప్పేసి ఆటోలో ఆయన అయితే ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి ఆటో దిగే సమయంలో గుండెపోటుతో వెంకట సుబ్బయ్య గారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ఆయన చనిపోవడం జరిగింది. ఒకే రోజు ఇద్దరి మరణాలు చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, కుటుంబ సభ్యులు, బంధువులను కోలుకోలేకుండా చేసింది. ఇంటికి ఆధారంగా ఉన్న భర్త సుబ్బరాయుడు, కుమారుడు వెంకట సుబ్బయ్య చనిపోవడంతో తల్లి లక్ష్మమ్మ జీర్ణించుకోలేక గుండెల విసేలా విలపించింది. వెంకట సుబ్బయ్య గారు 10 రోజుల క్రితమే కువైట్ నుంచి వచ్చారు. అతనికి ఒక కుమారుడు సతీష్ బీటెక్ వరకు చదివాడు. కుటుంబ బాధ్యతలు నెరవేరక మునిపే ఇద్దరి మరణం ఆ నిరుపేద కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఒకే రోజు తండ్రి కొడుకుల అంత్యక్రియలు చేయడం కుటుంబ సభ్యులను మరియు గ్రామస్తులను విషాదంలోకి అయితే నెట్టివేసింది. ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. దయచేసి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో హెల్త్ చెకప్ అయితే చేయించుకోండి అన్న. కువైట్లో ఉన్న వారికి ప్యాకేజీలు కూడా ఇస్తూ ఉన్నారు. 5 దినార్లు 10 దినార్లు అని చెప్పేసి ప్యాకేజీలు అయితే ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే కానీ తక్కువ ఖర్చుతో అయితే మీ యొక్క హెల్త్ చెకప్ అయితే తీరుతుందన్నమాట. హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు మీరు ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే వెంకట సుబ్బయ్య గారి పవిత్ర ఆత్మకు, అలాగే ఆయన తండ్రి గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.